ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. మనమంతా ఇప్పుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైనటువంటి సుధాముడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాము. సుధాముడు అంటే కుచేలుడు. మనందరికీ తెలుసు కుచేలుడు గురించి. పిడికెడు అటుకులు స్వామి తీసుకొని తనకి భోగభాగ్యాలను ప్రసాదించాడని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కథని విపులంగా తెలుసుకుందాం. సుధాముడు శ్రీకృష్ణునకు బాల్యమిత్రుడు. వారిరువును సాందీపుని వద్ద తోడుగా విద్యను అభ్యసించిరి. సుధాముడు వేదవేత్త, విషయ విరక్తుడు అంటే విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండదు అతనికి. స్వభావముచే శాంతచిత్తుడు, జితేంద్రియుడు. విద్యాభ్యాసానంతరము ఆ ఇరువురును తమ ఇండ్లకు వెళ్ళిపోయిరు. సుధాముడు కడు బీద బ్రాహ్మణుడు. ఒకానొక సమయమున వరుసగా కొన్ని దినముల వరకు ఆ సుధామణి కుటుంబమునకు అన్నమే కరువాయెను. ఆకలితో ఆయన భార్య ముఖము వాడిపోయెను. పిల్లలు ఆకలికి అలమటించుటను చూచి ఆమె తట్టుకొనలేకపోయెను. ద్వారకాపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు తన భర్తకు మిత్రుడని ఆమెకు తెలుసు. ఆమె భయంతో వణుకుచూ తమ పరిస్థితిని భర్తకు వివరించి ద్వారకకు ఒకసారి వెళ్ళి రమ్మని ఆయనను ప్రార్థించెను. పతి యొక్క నిష్కామ భావమును కూడా ఆమె ఎరుగును కనుక ఆమె ఇట్లు పలికెను: స్వామి, మీకు ధనముపై ఇసుమంతయు ఆసక్తి లేదని నాకు తెలుసు. కానీ ధనము లేనిదే ఇల్లు గడుచుట కష్టం. కనుక నీ ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని కడకి ఎగుటయే అవసరం, ఉచితం అని నాకు తోస్తున్నది. తన భార్య ఆకలి బాధను భరించలేక తనను మిత్రుని కడకు పంపగోరుచున్నదని సుధాముడు గ్రహించాడు. ఈ పనిపై మిత్రుని ఇంటికి వెళ్ళుటకు అతడు వెనుకాడెను. అప్పుడు అతడు ఇట్లు పలికెను: పిచ్చిదానా, ధనము కొరకు నన్ను అచటికి పంపదలచితివా? బ్రాహ్మణుడెప్పుడైనా ధనమును ఆశింపవచ్చునా? భగవంతుని భజించుటయే మన పని. ఆకలిని తీర్చుకొనుటకై బిచ్చమెత్తుకొనవచ్చును. అప్పుడు సుధాముని భార్య ఇట్లా చెప్తా ఉంది: ఇది మంచి మాటే, కానీ దురదృష్టము వలన ఆ బిచ్చము కూడా లభించుటలేదు మనకు. నా చినిగిన బట్టలను, పిల్లలు వాడిన ముఖములను ఒకసారి చూడండి. నేను ధనమును ఆశించుటలేదు. మీరు అక్కడికి వెళ్ళి రాజ్యమును గాని సంపదను గాని ఆయనను కోరమని నేను అడగటం లేదు. ఈ కష్టదశలో ఒకసారి వెళ్ళి ఆయనను కలుసుకొనినా చాలును. సుధాముడు వెళ్ళుటకు మొదట తటపటాయించెను. కానీ చివరకు ఈ నెపముతోనైనా శ్రీకృష్ణుని దర్శింపవచ్చునని వెళ్ళుటకే నిశ్చయించుకున్నాను. కానీ వట్టి చేతులతో ఎలా వెళ్ళాలి అని భార్యతో చెప్పాను. ఓ కళ్యాణి, ఆయనకు కానుకగా సమర్పించుటకు ఉంటే ఏదో ఒకటి ఇవ్వు. భర్త పలికినదియు నిజమే, కానీ ఈ అసహాయురాలు ఏమి ఇయ్యగలదు? ఇంటిలో అన్నీయూ నిండుకున్నవి. ఆమె మౌనం వహించెను. కానీ ఏమియూ ఇవ్వనిదే తన భర్త కదలడని భావించి అతి సంకోచంతోనే పొరుగింటికి వెళ్ళి ఆ ఇల్లాలిని అడిగి 4 పిడికిళ్ళ అటుకులు తీసుకొని వచ్చెను. వాటిని ఒక చినిగిన మలిన వస్త్రమునందు మూటకట్టి
శ్రీకృష్ణునకు కానుకగా ఇమ్మని భర్తకు ఇచ్చెను. సుదాముడు దీర్ఘ ప్రయాణంతో అలసిపోయి ద్వారకకు చేరను. చివరకు శ్రీకృష్ణుని ప్రాసాదమును సమీపించెను. ఈచట కవివరుడైన నరోత్తముడు ఈ ఘట్టమును అతి రమ్యంగా వర్ణించెను. ద్వారపాలకుడు సుదాముని అత్యాదరముతో అచట కూర్చుండబెట్టి కృష్ణుని కడకి లోపలికి వెళ్ళెను. అతడు శ్రీకృష్ణ భగవానునికి ఇలా చెప్పెను. ద్వారపాలకుడు, ప్రభు, ఒక అగాంతకుడు మీ కొరకై ద్వారం కడ వేచి ఉన్నాడు. అతడు ఎచ్చటి నుండి వచ్చెనో తెలియదు. అతని శిరముపై తలపాగ లేదు. ఒంటి నిండా బట్టలు లేవు. చిరిగిన గోచీపాతలతోనున్నాడు. కాళ్లకు పాదరక్షలు లేవు. కటిక దరిద్ర బ్రాహ్మణుని వలె కనబడుచున్నాడు. బక్క చిక్కి ఉన్నాడు. ద్వారము కడ వేచి ఉన్నాడు. నగర సౌందర్యంను చూచి అచ్చరు వందుచున్నాడు. అతని పేరు సుదాముడట. సుదాముడను పేరు చెవిని పడినంతనే శ్రీకృష్ణ భగవానుడు తన్ను తాను మరిచిపోయెను. వెంటనే తన ఆసనం నుండి దిగ్గున లేచెను. తలపైనున్న కిరీటంను కూడా సవరించుకొనలేదు. భుజముపైనున్న పీతాంబరము జారిపోయెను. పాదుకలను కూడా ధరింపకయే పరిగెత్తెను. ఈ సందర్భమును దూరం నుండియే సుదాముని దుస్థితిని చూచి భగవానుడు ఇట్లు పలికెను. మిత్రమా, ఏమిటి ఈ నీ దీనావస్థ? కృష్ణుడు సుదాముని కాలికి గ్రుచ్చుకొన్న ముళ్ళను గమనించెను. అయ్యో మిత్రమా, ఎన్ని కష్టములను ఓర్చితివి. ఇంతవరకు ఇక్కడికి ఏల రాలేదు. ఇంతకాలం ఎందులకు జాగు చేసితివి? సుదాముని దీనదశను చూచి కరుణా సముద్రుని గుండె నీరయ్యెను. పాదములను కాలు కడుగుటకు మంచినీళ్లను తాకకయే తన కన్నీళ్లతోడనే కృష్ణుడు సుదాముని పాదములను కడిగెను. సుదాముని తన హృదయమునకు హత్తుకొనిన పిమ్మట భగవానుడు అతనిని సాదరముగా అంతఃపురంలోనికి తీసుకొని వెళ్ళిపోయెను. తన దివ్య తల్పముపై కూర్చుండబెట్టెను. పూజా సామాగ్రిని స్వయముగా కొనివచ్చి తన చేతులతోడని ఆయన పాదములను కడిగెను. తాను త్రిలోక పావనుడైనను అతని పాదములను తన శిరస్సుపై చల్లుకొనెను. పాద జలమును తన శిరస్సుపై చల్లుకొనెను. అనంతరం భగవానుడు తన ప్రియమిత్రుని శరీరమును సువాసనలను వెదజల్లుచున్న చందనమును అగరు కుంకుమలతో అలంకరించి ధూపదీపములతో పూజించి దివ్య భోజనముతో అలరింపజేసెను. తాంబూలము సమర్పించెను. సుదాముని శరీరము బక్క చిక్కి ఉండెను. అచటచట నరములు బయటికి కనబడుచుండెను. కాని భగవానుని ప్రియసకుటగుట వలన సాక్షాత్తు లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవి తన చెలులతో సహా వింజామరలను వీచుచూ ఆయనకు సేదలు తీర్చెను. శ్రీకృష్ణ భగవానుడు సుదాముని చేతులను తన చేతులలోనికి తీసుకొని చిన్ననాటి ముచ్చట్లను చెప్పసాగను. ఈ దృశ్యమును చూచిన అంతఃపుర కాంతలు కుచేలుని సౌభాగ్యమును ఇట్లు ప్రశంసించిరి. ఏమి తప్పంబు చేసుకొనెనో ఈ ధరణీదివి, జోత్తముండు తోల్ బామున యోగి విస్సూర దుపాస్యకుడై తనరారు నీ జగ స్వామి రమాధి నాథుని నిజ తల్పమునన్ వసించియున్నవాడి మహానీయ మూర్తికేనయే ముని పుంగవులెంత వారలున్
అంటే అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలంతా అనుకుంటున్నారంట, ఏమి తపంబు చేసి కొనెనో ఈ ధరణి దివిజోత్తముడు. అంటే ఈ బ్రాహ్మణుడు ఏం తపం చేసుకున్నాడో, సాక్షాత్ రమానాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి తల్పము మీదనే కూర్చొని ఉన్నాడు కదా, ఎంత పుణ్యం చేసుకొని ఉన్నాడో ఈ మహానుభావుడు అని చెలికత్తెలంతా కూడా, అంతఃపుర కాంతలు కుచేలుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట. చూడండి, ఇక్కడ భగవానుడు తన చిన్ననాటి మిత్రుడిని చూడగానే అంతటి మహారాజైనను సాక్షాత్ భగవానుడైనను కూడా ఇక్కడ ఏది ధర్మమో దాన్ని ఆచరించడం జరిగింది. అది ఆచరించడమే కాదు, అలా ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆచరించి చూపించాడు. ఇక కథలోకి వెళ్దాం. కొంత తడవునకు భగవానుడు తన ప్రియమిత్రుని ప్రేమతో చూచుచూ స్మితముతో ఇట్లనెను, మిత్రమా, నాకేమైనను కానుక తెచ్చితివా? భక్తులు ప్రేమతో ఇచ్చిన స్వల్ప వస్తువును కూడా నేను గొప్పగా భావింతును. ఏలనననా నేను ప్రేమ ఆకలితో ఉన్నవాడను. భక్తి రహితులు అపారముగా ఎన్నెన్ని కానుకలు సమర్పించినను అవి నాకు సంతృప్తికరములు కావు. ఏమంటున్నారో చూడండి స్వామి. ప్రేమ ఆకలితో ఉన్నాడంట. ప్రేమ లేని వాళ్ళు ఎలాంటి కానుకలు సమర్పించినా అవి సంతృప్తి కలగవు అని చెప్తున్నారు. ప్రేమతో స్వల్ప వస్తువును తనకిచ్చినా చాలు. అందుకే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమాశ్నామి ప్రయతాత్మనః. భక్త్యుపహృతమాశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్య ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమాశ్నామి ప్రయతాత్మనః. దీనినే పోతన మహాకవి తెలుగున ఇట్లు పలికెను. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ గొలచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. భగవానుడింతగా చెప్పినను సుధాముడు ఆ అటుకుల మూటను ఆయనకు ఇయ్యలేకపోయెను. భగవంతుని అపార సంపదను వైభవమును చూచి ఆయనకు దానిని సమర్పించుటకు సుధాముడు సిగ్గుపడెను. సర్వప్రాణుల అంతర్యామి అయిన శ్రీహరి ఆ బ్రాహ్మణుని ఆగమన కారణమును గ్రహించి ఇట్లు తలచెను, ఇతడు నాకు నిష్కామ భక్తుడు. అంటే ఫలాన్ని ఆశించడు. ప్రియ సఖుడు. ధనతృష్ణతో మునుపెన్నడునూ నన్ను భజించి ఉండలేదు. డబ్బు కావాలని ఎప్పుడు కూడా స్వామిని ఆయన పూజించలేదు. ఇప్పుడునూ అతని కట్టి కోరికయే లేదు. కాని పతివ్రత అయిన భార్య ప్రార్థనపై అతడు నా కడకు వచ్చెను కనుక నేను ఇతనికి దేవతలకును దుర్లభమైన సంపదలను భోగ మోక్షములను ఇచ్చెదను. ఇట్లా ఆలోచించి భగవానుడు ఇది ఏమి అని పలుకుచూ సుధాముని కడనున్న మూటను బలవంతముగా లాగుకొనెను. ఆ మూట కట్టిన జీర్ణ వస్త్రము చినుగుటయు అందలి అటుకులు చెల్లా చెదురుగా పడిపోవుటయు క్షణములో జరిగెను. భగవానుడు మిక్కిలి ప్రేమతో చెప్పసాగెను. నవ్వేత దుపనీతమే పరమ ప్రీణనం సఖే
తర్పయంత్యాంగమాం విశ్వమేతే పృథుకతుండులాహ. మిత్రమా, నీవు తెచ్చిన ఈ అటుకుల కానుకయే నన్ను మిక్కిలి ప్రసన్నునిగా చేసినది. ఈ అటుకులు నన్ను, నాతో పాటు సమస్త విశ్వంను సంతృప్తి పరిచినవి అని పలుకుచూ ఆ అటుకులను ఒక్కొక్క దానిని ఏరుకొనుచూ తినసాగెను. కుచేలుడు తెచ్చిన అటుకులలో ఒక పిడికెడు ఆరగించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు మరి ఒక పిడికెడు అటుకులను తీసుకొనబోవుచుండగా ఆయనను వారించుచు రుక్మిణీదేవి ఇట్లు పలికెను. భక్తుడిచ్చిన కానుకను ఈ విధంగా స్వీకరించి భగవానుడు తన అపారమైన ప్రేమను ఆయనపై ప్రసరింపచేసెను. కొన్ని దినములు అచట మిత్రునితో ఆనందంగా గడిపి సుధాముడు ఇంటికి మరలెను. ఇచట ఇంటి రూపమే మారిపోయినది. భగవదనుగ్రహంతో ఆయన పటకుటీరము స్వర్ణమందిరంగా రూపొందినది. సుధాముడు ఇది ఎంతయు భగవంతుని లీల అని గ్రహించి ఆనందించెను. అతడు తనలో ఇట్లనుకొనెను, నేను ధన్యుడను. ఆర్థులు ఏమియు అర్థింపకున్నను గుప్తంగా వారి మనోరథముల తీర్చు దయాలు నా మిత్రుడు. కాని నాకు ఈ ధనం అక్కరలే లేదు. జన్మ జన్మాంతరముల యందును కృష్ణుడే నాకు మిత్రుడు, సుహృదుడు. నేనాతనికి పరమ భక్తుడను. ఇదియే నా ప్రార్థన. ఈ సంపదలను నేను కోరుకొనుటలేదు. ప్రతి జన్మమందును సర్వగుణ సంపన్నుడైన భగవంతుని యెడ విశుద్ధ భక్తి, భక్తుల పవిత్ర సాంగత్యము నాకు కలగవలెను. అతని దయకు పాత్రులైన వారికి అతడు ధనమొసంగడు. ఏలనన్నా ధనము వలన గర్వము, దాని వలన పతనము సంభవించును. కనుక తన ప్రియ భక్తుల కడకు సంపదలను, రాజ్యమును, ఐశ్వర్యమును ఇయ్యడు. సుధాముడు జీవితమంతయు అనాసక్త భావంతోడనే గడిపి ఎల్లవేళలా భగవంతుని భజించుచునే ఉండెను. సుధాముడి యొక్క మాటలను ఎలా ఉన్నాయో మరలా ఒకసారి విశ్లేషణ చేసుకుందాము. సర్వగుణ సంపన్నుడైన భగవంతుని యెడ విశుద్ధ భక్తి, భక్తుల పవిత్ర సాంగత్యము నాకు కలగవలెను. అతని దయకు పాత్రులైన వారికి అతడు ధనమొసంగడు. అంటే భగవంతుడి యొక్క దయ ఎవరి మీద ఉందో వాళ్ళకి ధనము ఇవ్వడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ధనము వలన వారికి గర్వము, పతనము సంభవించును కనుక అని చెప్తున్నాడు. అంత ధనాన్ని, అంత భోగభాగ్యాలను ఇచ్చినా కూడా ఈ సుధాముడు అనాసక్త భావంతో, వేటి మీద ఆసక్తి లేకుండా తను జీవించి ఉన్నంత కాలము భగవంతుని భజిస్తూ ఆయన యొక్క సాంగత్యంలోనే మనస్సును లీనమునర్చుకొని జీవితాన్ని పరమోత్కృష్టమైనటువంటి భగవద్భక్తిలో నిలిపివేసుకొని ఉన్నాడు. ఈ కథలో మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ఎంత కష్టం వచ్చినా తన బాల్య స్నేహితుడే, సాక్షాత్ భగవానుడే తన బాల్య స్నేహితుడు. అంత కడు పేదరికంతో ఉన్నటువంటి సుధాముడు వెళ్ళి అడిగితే తన స్నేహితుడు ఇవ్వకుండా ఉంటాడా? కానీ తను అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన ఏదో కోరుకొని భగవంతుణ్ణి పూజించడము, కోరికల కోసము, లేకుంటే తన సుఖాల కోసము భగవంతుణ్ణి పూజించడం లేదు సుధాముడు. కేవలం భక్తితో, ప్రేమతో ప్రార్థిస్తూ ఉన్నాడు.
అతని యొక్క ప్రేమని, భక్తిని, తన యొక్క సంకోచాన్ని, అంటే తన మిత్రుడికి కూడా తన యొక్క స్థితిని చెప్పకుండా ఉండేటటువంటి స్థితిని అన్నింటినీ గ్రహించాడు శ్రీకృష్ణ భగవాన్. తన భార్య పిల్లలకు కావలసినటువంటి సంపదను సమకూర్చాడు. తన భక్తుడు కోరుకున్నటువంటి పరమ భక్తిని ప్రసాదించాడు. ఇదే భగవంతుడి యొక్క లీల. మనం కూడా ఇలానే జీవించి జీవితాన్ని తరింప చేసుకుందామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం. నమస్కారం.